శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో, అలాగే మార్చి నెలలో ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తుందో, ఏ తేదీల్లో అదృష్టం కలిసి రాదో, మార్చి నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మార్చి నెలలో అనుకూలమైనటువంటి గ్రహాల సంచారం ఉంది కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఆరోగ్యం పర్వాలేదని చెప్పుకోవాలి. మరీ అంత పెద్ద ఆరోగ్య సమస్యలు రాకపోయినా అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మాత్రం కొద్దిగా విసిగిస్తూ ఉంటాయి. ఒక్కోసారి కోపం పెరిగిపోవటం వల్ల కొన్ని కార్యక్రమాల్లో అర్ధాంతరంగా మీరు మీ పనులు ఆపేస్తూ ఉంటారు. కొన్ని పనులు అర్ధాంతరంగా నిలిచిపోతూ ఉంటాయి. దానికి కారణం మీ కోపం అవుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు మార్చి నెలలో కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే సూత్రాన్ని పాటించినట్లయితే వృషభ రాశి వాళ్ళకి మార్చి నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారి ఒక్కొక్కసారి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఒక కష్టసాధ్యమైనటువంటి పని ఉన్నప్పుడు మీకు ఎవరైతే బద్ధ శత్రువు ఉంటాడో ఆ శత్రువు మిత్రుడిగా మారిపోతాడు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారిపోయి ఆ కష్టసాధ్యమైనటువంటి పని పూర్తి చేయటంలో మీకు సంపూర్ణంగా సహకరిస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైన వాతావరణం మార్చి నెలలో చోటు చేసుకుంటుంది. మాసాంతంలో 12వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఊహించని సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యం కోల్పోకుండా ముందడుగు వేయాలి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. అలాగే విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం చాలా అవసరం. రోజు తులసాకులు నములుతూ ఉండండి. అలా చేస్తే వృషభ రాశి వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మార్చి నెలలో జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలా తగ్గకుండా ఉండటానికి ఈ తులసాకుల పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ప్రతి పనిలో కూడా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయటం ద్వారా అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి మార్చి నెల అనుకూలంగానే ఉంది. మాసాంతంలో 12వ ఇంట్లో శుక్రుడి సంచారం కొన్ని ఇబ్బందులు గురి చేసినప్పటికీ అంతిమంగా ఆ ఇబ్బందులన్నీ మబ్బులు వేడిపోయినట్లు వేడిపోతాయి. అన్ని రంగాలలో వారికి కూడా చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. వృషభ రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 20, 22, 26, 27, 31. అలాగే మార్చి నెలలో కలిసి రానటువంటి తేదీలు 1, 2, 6, 8, 9, 15, 18, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ఈ నెల మొత్తం కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు చదువుకోవాలి. అలాగే లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే మంచిది. లలితాదేవి, పార్వతీదేవి ఇట్లా ఏదైనా అమ్మవారి స్వరూపానికి సంబంధించిన ఆలయ దర్శనం చేసి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి వచ్చినట్లయితే ఈ నెల మొత్తం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ విన్నా కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా విశేషమైన యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.